నేను మీ డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, డైరెక్టర్ కార్డియాలజీ అండ్ క్లినికల్ రీసెర్చ్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మీకు హై బీపీ అంటే ఏమిటి, లో బీపీ అంటే ఏమిటి, దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం. ఈ మామూలుగా హార్ట్ పంపింగ్ చేసినప్పుడు రక్తం బాడీకి సరఫరా అయ్యి అన్ని భాగాలకు రక్తం సరఫరా అవుతుంది. బ్లడ్ వెసల్స్లో కూడా రక్తం సరఫరా అయ్యి ఒక మినిమం ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. అది చాలా ముఖ్యము. దానివల్లనే శరీరంలో అన్ని భాగాలకు కూడా రక్తం సరఫరా అవుతుంది. ఈ ప్రెషర్ ఏదైతే మెయింటైన్ అవుతుందో హార్ట్ పంపు చేసినప్పుడు దాని సిస్టాలిక్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. రిలాక్స్ అయినప్పుడు డయాస్టాలిక్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది మామూలుగా బీపీ కఫ్ కట్టి డాక్టర్ మెజర్ చేసినప్పుడు ఈ పై ప్రెషర్ 120 అని, కింది ప్రెషర్ 80 అని మీరు వినుంటారు. ఇది నార్మల్ బ్లడ్ ప్రెషర్. ఈ వాల్యూ ఎప్పుడైతే 130/80 కంటే ఎక్కువ ఉందో అప్పుడు ఫ్యూచర్లో హార్ట్ అటాక్లు, పరాలసిస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని మనకు అధ్యయనాలు తెలిసింది కనుక దానికి సంబంధించినది నియమాలు పాటించాలా. అందుకనే దాన్ని హైపర్ టెన్షన్ అన్నాం. హై బ్లడ్ ప్రెషర్ అంటే అధిక బ్లడ్ ప్రెషర్. ఇది ఈ వాల్యూ మామూలుగా ఇంకా వాల్యూ పెరిగినా కొద్దీ రిస్క్ ఇంకా ఎక్కువగా అవుతుంటుంది కనుక దాన్ని వీలున్నంత నార్మల్కు దగ్గరగా 120/80 ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ బీపీ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి చిట్కాలంటే బేసికల్గా మనం ఉప్పు తక్కువ తీసుకోవడం, దాని తర్వాత స్ట్రెస్ తీసుకోకపోవడం, వాకింగ్ చేయడం, బరువు కంట్రోల్ ఉంచుకోవడం అలాంటివి చేస్తే మనం బ్లడ్ ప్రెషర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళ మాత్రం ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. ఈ లో బీపీ ఉన్న వాళ్ళ చిట్కాలంటే మనం బేసికల్ ఇందాక చెప్పినట్టుగా అట్లా అయినప్పుడు సడన్గా లేవకుండా పడుకొని ఉండడం, ఒకవేళ కూర్చొని ఉన్నప్పుడు కొంతసేపు అయినాక లేచి నడవడం, లేదంటే మనకు సాల్ట్ బటర్ మిల్క్లో కలుపుకొని కానీ లెమన్ జ్యూస్ కానీ అట్లాంటి తాగితే మనకు ఆటోమేటిక్గా బీపీ కొంచెం కరెక్ట్ అయ్యి మనకు మంచిగా ఉంటుంది. ఇంకా డీహైడ్రేట్ అయిపోవడం, సరిగా తినకపోవడం, ఉపవాసాలు చేయడం, చాలాసేపు నిద్ర లేకుండా ఉండడం ఇట్లాంటి అన్నిటి వల్ల కూడా అప్పుడప్పుడు లో బీపీలు చూస్తుంటాము. అవన్నీ చేయకుండా టైంకు ఫుడ్ తీసుకొని నియమాలు పాటిస్తే మంచిది.